సో ఇప్పుడు 12 కిలోమీటర్స్ ఒక గ్లాస్ తీసుకొచ్చాం కదా మనము. సో ఆ మహాన్ భావుడు చూస్తారా? పైకి రావాలి సార్. సో ఆ మహాన్ భావుడు ఎవరో చూస్తారా మీరు? మీకు ధైర్యం ఉందా? మీకు ధైర్యం ఉందా లేదా? ఒక గ్లాసు వేస్ట్ అబ్బా, ఎట్లా ఇస్తారేమో మీ స్విగ్గీ, నాకు అర్థమవుతలేదు. సో స్విగ్గీ ఎగ్జిక్యూటివ్ ఎవరైనా చూస్తున్నా అంటే వీడియో కొంచెమైనా మీకు మానత్వం ఉంటే మా రైడర్స్తో ఆట ఆడుకుంటారు, బాగా ఆట ఆడుకుంటారు. చిన్న గ్లాస్ తీసుకొని 12 కిలోమీటర్లు వెళ్ళాలి. కస్టమర్ గిట్ట చూడు ఏమంటాం. డెలివరీ తీసుకుంటాడు, 10 రూపాయలకి తీసుకుంటాడు, మనకి మాత్రం స్విగ్గీ వాడు. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే స్విగ్గీ చేస్తున్నాను నేను పార్ట్ టైమ్గా 7 నుంచి 10 దాకా. సో యాక్చువల్లీ ఇంట్లోనే ఆన్ చేయగానే ఇంట్లోనే ఒక రైడ్ అయితే వచ్చింది మనకు. చాప్ స్టిక్ ఇక్కడ ఉందన్నా నా చాప్ స్టిక్. ఓకే, చైనీస్ రెస్టారెంట్ అది, చైనీస్. చలో మనం అయితే చైనీస్ రెస్టారెంట్కి టేక్ అవే. ఓకే రైట్. అబ్బో ఏంట్రా ఇది ఎట్లా ఉంది గుంతలు. చలో ఈడ పెడదాం. ఓకే, సో మనం ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్కి అయితే వచ్చేసాను. చాప్ స్టిక్ ఇది. भैया 5679 ऑलरेडी टाइम हो गया भाई, 7 बजे का था भाई, पिकअप टाइम 7 का था. अरे चलो पूरे रेडी కొట్లంట. ఇదేంద్రా లొల్లి దీన్న మా జీవితం. ఆల్రెడీ రాసింది 7 పికప్ ఉంది, రెడీ కాలేదు. సో చలో ఈరోజు చూద్దాం మన స్విగ్గీ బ్లాగ్ ఎలా ఉండబోతుందో. సో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. చలో ఇంకేంది పికప్ చేసుకొని ఫటాఫట్ డ్రాప్కి వెళ్ళిపోదాం, ఇంకో ఆర్డర్ తీసుకుందాం. సో ఈరోజు 7 నుంచి 10 చూద్దాం, 3 అవర్స్లో మన ఎర్నింగ్స్ ఎంత ఉంటుంది. ఓకే, సో దీంతో మొత్తం క్లారిటీ మీకు. సో మనమైతే ఆర్డర్ తీసుకొని వచ్చేసినాము, చాలా వేడిగా ఉంది. సో మేడం తినగానే ఖుషి అయిపోతుంది, అర్థమైంది చిచ్చా. సో ఇప్పుడు చూద్దాం మనకు ఎంత ఇస్తాడో. కనీసం ఎంత బ్రాండ్ ఎన్ని 500 రూపాయలు వేసుకుండు, కనీసం ఏమి ఇస్తుండ్రు నా క్యారీ బ్యాగ్ ఇట. వీళ్ళు బ్రాండ్ అంటే చాప్ స్టిక్ అంటే ఒక బ్రాండ్ ఉంటుంది, ఆ బ్రాండ్ది కవర్ ఉండాలి మంచిగా. నార్మల్గా అది నమ్మ జీవో 20 మైక్రాన్ కవర్, ఇది ఉక్కనే చింగిపోతుంది. ఏంటో మేడం వస్తా అని చెప్పింది, ఇంకో ఆర్డర్ పడతాయి నాకు. ఇంకొక ఆర్డర్కి హాఫ్ అన్ అవర్ పెడుతుంది 3 కిలోమీటర్కి. వాడు 20 నిమిషాలకు కూర్చోబడినాడు. అంజు థ్యాంక్ యూ సో మచ్. చలో ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. 55 రావాలి, 55 వచ్చింది. ఓకే చలో రైట్, 55 రూపీస్. చలో ఇంకో ఆర్డర్ కోసం వెయిటింగ్. మనమైతే కొంచెం బ్రైట్నెస్ తక్కువ చేస్తాం, మీకు కనిపించాలి కదా. ఓకే చలో ఫ్రెండ్స్, సో చూద్దాం ఒకసారి డిమాండ్ ఏరియాస్ ఎక్కడ ఉంది. సో గెట్ ఆర్డర్ విత్ ఇన్ 10 మినిట్స్, అన్నిటికీ 10 మినిట్స్ ఉంది. ఓ సో చూద్దాం, ఇదే మన జోడ్ను విద్యన్న నల్లకుంట. ఓకే, సో ఇంతకుముందు బేగంపేట ఉండే కానీ అవుట్ ఆఫ్లో పడేస్తుండే మనల్ని. అవుట్ ఆఫ్లో ఎట్లా అంటే మల్కాజ్గిరి కానీ అల్వాల్ అక్కడ పడేస్తే మళ్ళీ రిటర్న్ ఖాళీ రావాలి 5-6 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు. అదే జుమ్మా ఉంటే 10 కిలోమీటర్లు లాంగ్ వేసినా కూడా ఏం కాదు, మళ్ళీ ఇస్తాడు కొంచెం టైం తీసుకొని. సో స్విగ్గీ అయితే ఒక ఆర్డర్ ఇచ్చి మొత్తానికి ఆర్డర్స్ లేవు. టైం ఏమో 7:50 అవుతుంది, దగ్గర 8 అవుతుంది టైము, కానీ ఒక ఆర్డర్ లేదు. జస్ట్ ఒక ఆర్డర్ ఇచ్చి ఇంట్లో ఆన్ చేయగానే నన్ను అయితే లేపింది బాగా. ఒక ఆర్డర్ డెలివరీ చేయగానే దాని తర్వాత మంచిగా పండబెట్టేసింది ఇంకా. సో గంటకు ఆర్డర్ ఇస్తే ఎట్లా అయ్యా స్విగ్గీ? ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, నేను అవ్వ ఒక్క ఆర్డర్ చేయలేవా? మన పాపాజీ దాబాకి వచ్చేసినాం. సో ఇది కిచెన్, ఇక్కడ టేక్ అవే. ఇది ఇంకా ఈడకి రాకపోతే ఏం చేద్దాం ఇంకా.
వా ఏంటబ్బా ఇది? జొమాటో బాగానే వస్తుంది కానీ స్విగ్గీ రావట్లేదు. జొమాటో ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి, బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి, కానీ స్విగ్గీ ఏందో మధ్యలో పడిపోయిందా ఏందో మరి. ఇంకా జొమాటో ఇప్పుడు నా ముందే 2-3 తీసుకెళ్ళారు ఆటోలు ఇక్కడ వచ్చి. నాకు స్విగ్గీ రావట్లేదు. మరి నాది వీకెండ్ ఐడి అని నాకు ఇస్తాడా మరి ఏందో మరి ఇది. అలాగే కావచ్చు కదా, ఫస్ట్ ఎంజీ కొట్టిన వాళ్ళకి ఇస్తారు మరి, అది కూడా కావచ్చు. ఒకసారి స్విగ్గీ ఏమైనా చేసిన ఉంటే చెప్పండి నా జరా, అంటే నాది వీకెండ్ ఐడి కదా. సో అలా నన్ను ఆట ఆడుకుంటాడా మరి ఏందో మరి. అంటే ఎంజీ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఆర్డర్ ఇస్తారా, అంటే ప్రిఫరెన్స్ ఫస్ట్ వాళ్ళకి ఇస్తాను నేనని అనుకుంటున్నా. అలా కాదంటే మరి నాకు రావాలి ఆర్డర్. మరి ఒక ఆర్డర్ ఇచ్చిన ఆన్ చేయని వచ్చింది తెలుసా, ఇంట్లో ఆన్ చేసిన అవ్వ 2 కిలోమీటర్స్ పికప్ అనగా చలోది నా అవ్వ ఆన్ చేయని వచ్చింది. స్విగ్గీలో జోరు ఉంటుంది అనుకున్నా. వాడు దీన్ని ఒక ఆర్డర్ కొట్టిన తర్వాత కథం అయిపోయి పుస్ తోకపట్టాగా తుస్ అంటే అది ఇదేంద్రా తోకపట్టలాగా. Well, 0969. So 0969 Fulga pickup complete. Okay, got it. Confirm item, confirm. Pickup complete. So అర్థమైంది వీడు మన వీకెండ్ ఐడి కదా, లాంగ్ డిస్టెన్స్ చూస్తున్నావు అప్పటి నుంచి పాపం. వీడు ఏమంటావు నేనమ్మ. CNR Residency, 2nd floor, road number 3, Nagol. చలో తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా. రాఘవ్ సో డెలివరీ కంప్లీట్. ఏమైంది అది తీసుకోరా కంప్లీట్. సో మనకు డిస్టెన్స్ అంటే 8 కిలోమీటర్స్ కదా, 8 కిలోమీటర్స్ కాదు, అది 9.5 కిలోమీటర్స్ తీసుకొచ్చిండు. ఎక్కడికి వచ్చినాం అంటే మనం నాగోల్కి వచ్చినాం. దాదాపు నాగోల్ లక్కీ రెస్టారెంట్ ఉంది కదా, పక్క లోపల గల్లీలో వచ్చినాము. సో ఇది నమ్మ రిటర్న్ బోర్డ్ 26 రిటర్న్ 26 ఉందంట. వచ్చింది పీకేది ఏముంది ఇంకా. ఇదే స్విగ్గీ అంటే ఇదే ఉంటుంది. వన్ అవర్ 48 మినిట్స్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడి నుంచి జోన్కి వెళ్ళాలి. ఇదే ఒక బాధ స్విగ్గీలో. జొమాటో ఉంటే ఏదో ఇస్తుంటారు మనకు, వీడియోస్లో ఇయ్యడు. ఏంద్రా నీ బాధ ఏంద్రా? రే ఏమైందా? అరే మర్చిపోయినారా, బిస్కెట్ తీసుకున్నా మర్చిపోయినా ఈరోజు. చెప్పు ఏంద్రా నీ బాధ? సో బ్యాగ్లో మీ బిస్కెట్స్ కానీ ఏదో క్యారీ చేయండి. పాపం నైట్లో కుక్కలు చాలామంది ఆకలితో ఉంటారు. సో అప్పుడప్పుడు బిస్కెట్లు వేస్తుండండి. సో అది మర్చిపోయినా తొందర అసలు అనుకోలేదు, నేను చేద్దాం అనుకోలేదు స్విగ్గీ. కానీ ఇంట్లో కూర్చొని ఏం చేద్దామని వచ్చిన. ఎందుకంటే మధ్యాహ్నం వరకు ర్యాపిడో ఏం రాలే, వెయిట్ చేసి ఇంకా ఏం చేద్దాం ఇంటికి వచ్చేసిన. సో ఇందాక మనం పాపాజీ దబా నుంచి నాగోల్కి వెళ్ళాం, 9.5 కిలోమీటర్. ఓకే, సో అక్కడ ఇచ్చిన తర్వాత 81 రూపాయలు ఎంతో చూపిస్తాం మీకు ఆల్రెడీ.
సో అక్కడి నుంచి మళ్ళీ 8.5 కిలోమీటర్ అయితే ఖాళీగా వచ్చిన. అది ఇంకా అంతే స్విగ్గీది. మన అంటే స్విగ్గీ మళ్ళీ జోన్లో వస్తానే నీకు ఆర్డర్ ఇస్తారు. సో జోన్లో రాగానే 8 కిలోమీటర్స్, సో 2 కిలోమీటర్ పికప్ వచ్చింది మళ్ళీ. సో ఎక్కడెక్కడ మిల్క్ షేక్ బోయినపల్లి ఎక్కడ ఉంది దీని అమ్మాయిడు, మళ్ళీ అక్కడి నుంచి జోన్లో ఖాళీ రావాలి. అడిగింది సెల్ఫీ అడిగింది వచ్చి భయ్యా हो गया आईडी एक मिनट भैया सेल्फी पूछो सेल्फी సో పద్మావతి ఎంక్లో బోయినపల్లి తీసుకెళ్ళాలి. ఇది చిన్న గ్లాసు. సో ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ అంటే, అయ్యో బ్యాగ్ మర్చిపోతున్నా. సో 12 కిలోమీటర్స్ చూసిరా, 12 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఈ చిన్న గ్లాస్ తీసుకొని 12 కిలోమీటర్లు వెళ్ళాలి. కష్టమా గిట్ట చూడు, ఏమంటాం. డెలివరీ తీసుకుంటాడు 10 రూపాయలకి తీసుకుంటాడు, మనకి మాత్రం స్విగ్గీ వాడు 5 రూపాయలు ఇస్తాడు. నిజంగా బాబా చాలా బెటర్ జొమాటో అయితే, చాలా అంటే చాలా బెటర్ అబ్బా. ఇది ఏమంటాం మనం, మీరే సార్. సో ఇప్పుడు 12 కిలోమీటర్స్ ఒక గ్లాస్ తీసుకొచ్చాం కదా మనము. సో ఆ మహాన్ భావుడు చూస్తారా, పైకి రావాలి సార్. సో ఆ మహాన్ భావుడు ఎవరో చూస్తారా మీరు? మీకు ధైర్యం ఉందా? మీకు ధైర్యం ఉందా లేదా? ఒక గ్లాసు ఒక గ్లాస్ మిల్క్ షేక్ 12 కిలోమీటర్స్. ఆ మహాన్ భావుడు చూపిస్తాను చూడండి మీరే. వెల్కమ్ సార్. చూసిరా మహాన్ భావుడు. $43 రిటర్న్ అంట. దీన్ని అమ్మ సిగ్గులే దీనికి కొంచెం గిట. 14 కిలోమీటర్స్కి 98 ఇచ్చిండు. అదే జొమాటో అయితే 135 136 ఇస్తుండే. సో ఇది టైం ఏమో 9:49. సో ఇప్పటికే ఎన్ని కిలోమీటర్ తిరిగినా అంటే 43 కిలోమీటర్ తిరిగినా. 43 కిలోమీటర్స్కి 234 అమౌంట్ అయింది. ఏమంటావు. అదే జొమాటో అయితే 350 ప్లస్ అయిపోతున్నా అనుకుంటుండే. వేస్ట్ అబ్బా, ఎట్లా ఇస్తారేమో మీ స్విగ్గీ, నాకు అర్థమవుతలేదు. సో స్విగ్గీ ఎగ్జిక్యూటివ్ ఎవరైనా చూస్తున్నా అంటే వీడియో కొంచెమైనా మీకు మానత్వం ఉంటే మా రైడర్స్తో ఆట ఆడుకుంటారు, బాగా ఆట ఆడుకుంటారు. ఇప్పుడు చూడ, ఇప్పుడు 12 అంటే మనం మళ్ళీ 12 కిలోమీటర్స్ ఖాళీకి వెళ్ళాలి. 24 కిలోమీటర్స్కి 91 రూపాయలు ఇచ్చిండు. అది ఇప్పుడు నేను జోన్ ఇలా ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి? 8 కిలోమీటర్లు ఉన్నాయి ఇక్కడ నుంచి. ఏందో నానా నీ స్విగ్గీలో, నా స్విగ్గీ 6.5 పక్కన వెళ్దాం. చలో ఫ్రెండ్స్, టైం ఏమో 9:50 అవుతుంది. అక్కడ వెళ్ళాక చూద్దాం, జోన్ లోపల వెళ్ళినా ఏమైనా ఆర్డర్ వస్తే ఒక ఆర్డర్ కొట్టేసి ఇంకా క్లోజ్ చేద్దాం. ఇంకా మన వల్ల కాదు స్విగ్గీ. మరి 30-20 కిలోమీటర్ తిప్పించి 90 రూపాయలు ఇస్తే కుర్చీ మడత పెట్టి పెట్టుకోని చెప్తాం, అంతే కదా. సో చలో.